రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చిండు దళితులు కాదు. పవన్ కళ్యాణ్ గారు కొట్లాడేది ఏం చెప్పన్నా, ఏదైతే నువ్వు అన్న దళితులకు అవమానం జరుగుతుందో వాళ్ళందరి న్యాయం కోసమే సనాతన ధర్మం అందరు హిందువులుగా జీవించాలి. అందరూ ఉన్నది ఎక్కడ అక్కడ అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. అంటే కూటమి ప్రభుత్వం కాదు, అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇద్దరు కదా పట్టించుకునేది, చంద్రబాబు నాయుడు సార్ కానీ ఈయన కానీ కదా. నరేంద్ర మోదీ సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది అమెరికా కాదు, ఇది అమెరికా కాదు గారు, మీ పార్టీ ఎమ్మెల్యే గారు ఇక్కడ తప్పు జరిగినప్పుడు శిక్షించాలని కాదు, ఎవరైనా సరే క్యాస్ట్ ఫీలింగ్ విచారణ చేస్తారు, వాళ్ళ మీద విచారణ తగిన శిక్షలు వాళ్ళకు విచారణ చేపట్టాలని. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు అని ఎందుకు అడిగినా చెప్తా సార్. మీరు వాళ్ళ మీడియా ఉండొచ్చు సరే, నువ్వు ఆయన గురించే డైలీ నాతో తీసుకుంటావు, అయినా పర్లేదు చెప్తున్నా. నువ్వు ఆయనకు డబ్బు కొడితే కొట్టుకో, కానీ ఒక జాతికి అవమానం జరిగితే మేము ఒక రోజు ఏమన్నారు వీడియో కూడా పెట్టి చూపిస్తా. దళిత జాతికి వాళ్ళ ఇల్లు తిడితే అవమానం చేస్తే మీకు కోపం రాదా? మీ తరపున నేను ఉంటా, మీరు స్పందించండి అంటున్నారు. ఇప్పుడు మేము స్పందిస్తున్నాం. చెప్పేది కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం, అర్థమైందా నీకు? అన్ని ఆయనే చూసుకోడు. బ్యాడ్ అనలేదే అన్న, ఇంతసేపు నేను మాట్లాడిన పవన్ కళ్యాణ్ సార్ గురించి ఒక్క బ్యాడ్ ఎక్కడికి వెళ్ళినాడు ఆయన అభిమాని. ఓకే, మీరు ఆయన అభిమాని, నీ ఒక్కటే కాదు, నాకు కూడా సినిమాల పరంగా ఆయన అంటే ప్రాణం కోసుకుంటా. నా వీడియో నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గురించి కాదు, ఈ దళిత సంఘ నాయకులు ఎక్కడ పోయారు? ఈ దళిత సంఘ నాయకులు రేపు ధర్నాలు జరిగితే ఎంఆర్పిఎస్ ఇక్కడికి రాండి, ఈడ వేలాది సంఖ్యలో రాండి, ఎల్బీ స్టేడియం రాండి, ఉప్పల్ స్టేడియం రాండి. ఎవరైతే